నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశం విడిచి వెళ్లకుండా కాకాణికి లుకౌట్ నోటీసులు. ఎయిర్పోర్టులు, సీపోర్టులకు పోలీసుల సమాచారం. గుంటూరులో ప్రజా సంఘాలు, షాపు యజమానుల మానవహారం. శంకర్ విలాస్ పైవంతెన డిజైన్ను మార్చాలంటూ డిమాండ్. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో వైసీపీ నేత మోసం. 8 లక్షలకు పైగా ఎంపీ లాడ్స్ నిధులను కాజేసిన వెంకటేశులు. మధ్యాహ్నం ఢిల్లీకి ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహబూర్ రాణా. విచారణలో వాదన కోసం ప్రత్యేక పీపీగా నరేందర్ నియామకం. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ పోటీలకు రంగం సిద్ధం. 6 జట్లు పాల్గొంటాయని ప్రకటించిన ఐఓసీ బోర్డు. క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో పోలీసుల విచారణకు రాకుండా పరారీలో ఉన్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్పోర్టులు, సీపోర్టులకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని కాకాణికి 3 సార్లు నోటీసులిచ్చినా ఆయన హాజరు కాకుండా అజ్ఞాతంలో గడుపుతున్నారు. క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో 12 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 బృందాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో కాకాణి నేరంపై ప్రాథమిక ఆధారాలు కనపడుతున్నాయని వ్యాఖ్యానించింది. క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టు తప్పదని ముందే గ్రహించిన కాకాణి ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారు. కాకాణి తన అనుచరుల ద్వారా విదేశాలకు కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ ఎగుమతి చేశారనే ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. పోలీసులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. పోలీసు వ్యవస్థపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తక్షణమే జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి, కాట్పాడి రైలు మార్గం ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి రాష్ట్ర ప్రజల తరపున ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి, అదేవిధంగా రైతాంగానికి వారికి సహకారాన్ని అందిస్తూ ఆ ఉత్పత్తుల్ని మార్కెట్కి త్వరితగతిన చేర్చే విధంగా ఈ యొక్క రైలు మార్గం తోడ్పడుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం. అదేవిధంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల మధ్యన జనాభాకి ఈ యొక్క లాభాలకి, ఈ యొక్క జిల్లాలకి మంచి లాభం చేకూర్చే విధంగా ఈ రైలు మార్గం ఉండటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సిమెంట్ కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలకు కూడా ఇది మంచి సహకారాన్ని అందించే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గుర్తించాలి. ఈ యొక్క రైలు మార్గ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి ఆంధ్ర ప్రజల తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్. గుంటూరు శంకర్ విలాస్ పైవంతెన డిజైన్ను మార్చాలంటూ షాపుల యజమానులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మానవహారం నిర్వహించారు. ఆర్ఓబీ కన్నా ఆర్యూబీ నిర్మించాలని డిమాండ్ చేశాయి. లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు పైవంతెన చేపట్టాలని నినాదాలు చేశారు. మేము అడుగుతున్నది ఏంటంటే 2017లో తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే బ్రిడ్జిని కావాలని చెప్పి అడిగిందో ఆ బ్రిడ్జి అంటే హిందూ కాలేజ్ దగ్గర నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బ్రిడ్జి కాదు సార్, ఫ్లైఓవర్ అడిగాము. ఆ రోజున కూడా వాళ్ళు ఫ్లైఓవర్ యాక్సెప్ట్ చేశారు. 2017లో 167 కోట్లు అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జి ఆల్మోస్ట్ 294 కోట్లు అయిందండి. ఆ 294 కోట్ల బ్రిడ్జిని ఇది ఓన్లీ సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులు కాబట్టి బీజేపీకి సంబంధించి ఓన్లీ 98 కోట్లు రీచ్ చేసి 98 కోట్ల బ్రిడ్జి కట్టుకోమంటున్నారు. ఇది ఎంతవరకు ధర్మం అండి? ప్లాన్లో ఒకటి గీసి డిపిఆర్ ఒకటి ప్లాన్ చేసి టెండర్లో ఒకటి పిలిచి వేరేది కట్టమంటే ఎలాగ సార్? ఇప్పుడు మీరు 60 అడుగులు 2 రోడ్లని కలపడానికి
2 మీటర్లు అంటే 6 అడుగులతో సరిపోతుందా? సరిపోదు. మీ అలా ఎలా ఉందో 60 అడుగులు, అదే 60 అడుగులు వదిలేసేయండి. కావాలంటే ఇక్కడ మీరు సిగ్నల్ లైట్స్ పెట్టుకోండి. బ్రిడ్జి కింద 15 అడుగులు హైట్ ఉంటుంది కాబట్టి సిగ్నల్ లైట్స్ పెట్టుకోండి అని చెప్పి కోరుతున్నాను సార్. రైల్వే స్టేషను 8వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇటు వస్తుంది అంటే అటు పక్క వాళ్ళందరూ ఇటువైపు రావాల్సి వస్తుంది. అలాగే జనరల్ హాస్పిటల్లో అవన్నీ కూడా అటు పక్కన ఉన్నాయి. కర్మ ఏంటంటే వీళ్ళు నిర్మిస్తున్న బ్రిడ్జి లోపలికి వెళ్ళిపోతాయి 2. ఎక్కడా లెఫ్ట్ టర్న్ తీసుకోవడానికి, రైట్ టర్న్ తీసుకోవడానికి చోటు కూడా ఉండదు. అటువంటప్పుడు దాదాపు నా సెంటర్ నుంచి రైల్వే స్టేషన్కి కానీ హాస్పిటల్కి కానీ ఇక్కడ వాళ్ళు వెళ్ళాలి. అక్కడ వాళ్ళు వచ్చేటప్పటికి దాదాపు 11 అటు రోడ్డు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. ప్రజా అవసరాల కోసం బ్రిడ్జిని మార్చాలి. దానికి ఎవ్వరూ వ్యతిరేకించట్ల. పెద్ద బ్రిడ్జి నిర్మించి 2 RUBలు నిర్మిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. నా దగ్గర ఇంత పిండి ఉంది కాబట్టి ఇంత రొట్టె వేస్తానంటే కుదరదు. ఇది 70-80 ఏళ్ళు ఉండాల్సిన బ్రిడ్జిని కావాల్సిన విధంగా నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. చేసేదేదో స్పష్టంగా 100 సంవత్సరాలకి పనికొచ్చేట్టుగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఈ ఏడాది దాదాపు 62,000 ఎకరాల్లో పొగాకు సాగైంది. గతేడాది 15 నుంచి 17,000 రూపాయలు పలికిన క్వింటా పొగాకు ధర ఇప్పుడు 4,000కు పడిపోయింది. కనీసం కోత ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేక రైతులు అలాగే అట్టిపెట్టుకున్నారు. పొలాల్లోనే పందిళ్లపై పొగాకు మగ్గిపోతున్నా కొనే నాదుడే లేడని వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. పోయిన సంవత్సరం 8,000 అట్ట కొన్నారు అడుగులు. ఈ ఏడు మరీ దారుణంగా పడేశారు. 4,000, 3,500 అంటున్నారు. 3 కంపెనీలు ఒకటాయి. ITC, జీపే, డక్కను కొంటున్నారు. లోకల్ వాళ్ళు ఇప్పుడు 3,500, 4,000 మీద కొంటున్నారు అడుగులు. అది గిట్టుబాటు ఏం కాదు. ఖర్చు ఎకరానికి నీళ్లు పెడితే 8,500. బలం బస్తాలు 2 CN ఒక్కోటి 1,200 రూపాయలు. ఎకరానికి 2 కాడీ చల్లుతున్నాం. ఒక ఏరియా కూలీ 800 రూపాయలు. తాడుకి 50 రూపాయలు లెక్కన గుచ్చుతున్నారు. వాళ్ళు కనీసం 1,000 రూపాయలు, 1,200 రూపాయలు తీసుకుంటున్నారు రోజుకి. 6 ఎకరాలు వేసాను. పెట్టుబడి ₹1,00,000 అడుగు అవుతుంది. లేబర్ ఛార్జ్ విపరీతం పెరుగుతుంది. 800 కానీ 900 దాకా కూలి అడుగుతున్నారు. బొంగులు కానీ కొయ్యలు కానీ అన్నీ పెరిగిపోతున్నాయి. అది పొలం వచ్చి 30 ఏళ్ళ కానీ 40 ఏళ్ళ కౌలు. కొనుగోలు ధరలు అసలు లేరు. లోకల్ వాళ్ళు ఎవరో వస్తున్నారు, డబ్బు ఉన్నాడు కొనుక్కున్నాడు. అది తక్కువ ధరకే. అది 700, 8 ఏళ్ళ కానీ 9 ఏళ్ళ దాకా పోయింది. ఇదే క్వాలిటీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కొనుగోలుదారులు లేరు. ఇప్పుడు మరి వాళ్ళకి పొగాకు గుచ్చిన వాళ్ళకి కానీ దేనికైనా కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే మార్కెట్ దగ్గర డబ్బులు తక్కువగా. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఎకరానికి వచ్చి అవుతుంది కానీ 100 కేజీల కల్లా అవుతుంది. లో గ్రేడ్ వచ్చి మళ్ళీ ఇంకో కొలుపు కొట్టాలంటే డబ్బులుగా విపరీతంగా అంతగా ఉంది. ఒక 8 ఎకరాలు పొగతోట వేసామండి. ఏమి కొట్టాము, ఆడ పెట్టాము, ఎవరు కొనటంలా. పోయినసారి అయితే బాగానే ఉంది కానీ ఇప్పుడైతే అంత లాసే. తెచ్చి ఇంటికాడ పెట్టుకున్నాం కొనేవాళ్ళు లేక. పోయినసారి బాగా కొన్నారు. అడుగులు 7,500 కొన్నారు. ఈ ఏడు అసలు అడుగులు 4,000కు అడుగుతున్నారు. ఇలా అట్టి పెట్టుకున్నాం. ఏం చేసామే? ఇక అప్పులు తెచ్చి చేయటమే. దారుణం అయిపోయింది. ఏం చేయాలో ఏదైనా వచ్చిద్దని ఆశపడుతున్నాము. ఏదన్నా రేటు అట్టి పెట్టాము, ఏమి లేదు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో వైసీపీ నేత ఘరానా మోసం బయటపడింది. వాల్మీకులు చందాలు పోగు చేసి నిర్మించిన కళ్యాణ మండపాన్ని తానే కట్టించానంటూ రికార్డుల్లో చూపించి MP లార్డ్స్ నిధుల్ని కాజేయటం కలకలం రేపుతోంది. యాటకల్లులో పురాతన రామలింగేశ్వర ఆలయాన్ని ఆనుకుని కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు వాల్మీకి కులస్తులైన సౌరీలు 7 అన్నదమ్ములు కలిసి విరాళాలు సేకరించారు. పునాదులు వేసిన తర్వాత నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. కళ్యాణ మండప నిర్మాణానికి సాయం చేయాలని వైసీపీ హయాంలో MP తలారి రంగయ్యను కోరగా ఆయన MP లాట్స్ నుంచి 15 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. అయితే ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో నిధులు విడుదల చేయలేమని అధికారులు చెప్పారు. టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు యాటకల్లులో ప్రచారానికి వెళ్లనప్పుడు ఫంక్షన్ హాల్ నిర్మాణ పరిస్థితిని వాల్మీకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సురేంద్రబాబు 15 లక్షలు ఇవ్వడంతో కళ్యాణ మండపం పైకప్పు నిర్మించారు. అయితే ఫంక్షన్ హాల్ తానే నిర్మించినట్లు వైసీపీ BCCL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణపురం సర్పంచ్ భర్త తలారి వెంకటేశులు రికార్డుల్లో చూపించి 8 లక్షలకు పైగా నిధుల్ని కాజేశారు. 7 నెలల క్రితం డబ్బులు డ్రా చేసినా ఎవ్వరికీ చెప్పలేదు. 2 రోజుల క్రితం నిధుల విషయం బయటపడడంతో వాల్మీకులు అవాక్కయ్యారు. MP లాట్స్ నిధుల్ని కాజేసిన వెంకటేశులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేవాలయం కొనే రామలింగేశ్వర స్వామి దేవాలయం కాశీ గోత్రానికి సంబంధించిన అన్నదమ్ములందరూ దాదాపు నియోజకవర్గంలో కావచ్చు, కర్ణాటక ప్రాంతంలో కావచ్చు, మన ఆంధ్రాలోన దాదాపు ఒక 10,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ చందాలు అన్నదమ్ములందరూ తలాకి ఇంటికి ఇంత అని చెప్పేసి తీసేసుకున్న తర్వాత పురాతన దేవాలయాన్ని అంతా ఈసారి కొత్తగా నిర్మించి
పాత విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేసి పెద్ద ఎత్తున నిర్మించాము. ఒకటి ఫంక్షన్ హాల్ ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో 2023లో మా అన్నదమ్ములందరితోనే చందాలు వసూలు చేసిన డబ్బులు కొన్ని ఉంటే ఇంకా మిగతా కొంతమందితోనే ఒక 12-13 లక్షల వరకు వసూలు చేసుకునేసి ఇక్కడ ఫౌండేషన్ పిల్లర్లు స్టార్ట్ చేశాం. తలారి రంగయ్య గారు ఎంపీగా ఉన్నారు. ఆయన కళ్యాణ దుర్గానికి సమన్వయకర్తగా నియమించిన వెంటనే ఇక్కడున్న కొంతమంది పోయి ఈ కళ్యాణ మంటపానికి కొంచెము ఎంపీ గ్రాంట్ ఏదైనా కేటాయించమని అడిగితే దాంట్లో భాగంగా ఆయన 15 lakhs కేటాయించడం జరిగింది. పరిస్థితిలో వైసీపీకి సంబంధించిన నారాయణపురం సర్పంచ్ భర్త అయినటువంటి వెంకటేష్లో ఈ గుడికి సంబంధించిన ఆయన కానీ దీంట్లో కానీ మా అన్నదమ్ములకు సంబంధించిన వ్యక్తి ఆయన వైసీపీలో కీలకంగా నాయకుడిగా ఉన్నాడు. మరి అటువంటి ఆ వ్యక్తి కాంట్రాక్ట్ నేనే కంప్లీట్ చేసి ఈ కళ్యాణ మంటపానికి కానీ నేనే పూర్తి చేస్తానని చెప్పేసి ఆయనే టెండర్ వేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడంతో ఎటువంటి కార్యక్రమాలు ముందు జరగలేదు. సరే అనేసి మాతో ఉన్న డబ్బు వరకు మేము పూర్తిగా ముందుకు తీసుకెళ్ళాం. అదే సందర్భంలో ఒక కాంట్రాక్టర్ టెండర్కి దానికి ప్రాసెస్కి కావాలంటే మా అన్నదమ్ములు చందాల రూపంలో వసూలు చేసిన డబ్బులు కానీ దాదాపు ఒక 70,000 వరకు ఖర్చు పెట్టాము దానికి సంబంధించి. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఎలక్షన్స్ డిక్లేర్ అయితేనే తలారి రంగయ్య గారికి సంబంధించి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ మీరంతా వైసీపీ జెండా పట్టుకొని పూర్తి స్థాయిలో మా వెంట తిరగాల వెహికల్స్ వేసుకుని అంటే అదేలా కుదురుతుంది, మీరు కళ్యాణ మండపానికి ఎంపీ గ్రాంట్ ఇచ్చారు కానీ ఈరోజు అందరినీ రమ్మడం కరెక్ట్ కాదు, మేము ఎవరు అనుకూలంగా ఎవరు ఇష్టం కొద్దీ వాళ్ళు పోతారు, అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా కానీ అంటే కుదరదు అని చెప్పారు. సురేంద్ర బాబు గారి దగ్గరికి వెళ్ళాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు టాప్ గన్ కంప్లీట్ చేయండి అనేసి ఆయన ఒక 15 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఈ బిల్డింగ్ ఇంతవరకు వచ్చేదానికి సహకరించారు. 2 రోజుల కిందట మాకు ఈ విషయం బయటపడింది. గతంలో ఎంపీ తలారంగయ్య గారు కేటాయించిన డబ్బు ఈ బిల్డింగ్ పైనే కాంట్రాక్టర్ 8,15,000 రూపాయలు ఆయన అకౌంట్లోకి పన్నాయనేసి మాకు రీసెంట్గా తెలిస్తే మేము ఆశ్చర్యపోయాం. ఆ రోజు మీరు ఎవరు అవసరం లేదు, మీకు డబ్బులు రావు, మేము ఇవ్వము అని చెప్పిన వ్యక్తులు మళ్ళీ ఎలాగా దీన్ని ఫోటోలు పెట్టి రికార్డ్ ఎట్లా చేయించుకున్నారు, డబ్బులు ఎలా డ్రా చేసుకున్నారు అనేది మాకు అర్థం కాలేదు కమిటీ సభ్యులకి. దీనిపైన పూర్తిగా విచారణ జరపాలా, ఖచ్చితంగా దీనిపైన మేము కంప్లైంట్ ఇస్తున్నాం. తలారి రంగయ్య ఇచ్చిన డబ్బులు మా వెంకటేశ్లో మా అన్నదమ్ముడేను మాకు కాంట్రాక్టర్ కన్నా నాకే ఇవ్వండి అని చెప్తే మేము ఇచ్చినాము. ఆయన 15 లక్షలు క్యాన్సిల్ చేస్తా అని చెప్పినాడు. 8 లక్షలు అకౌంట్లోకి పడినవి ఈ 2-3 రోజుల్లో మాకు తెలిసింది. అందులో ₹1 కన్నా మాకు నీలేదు వెంకటేశ్లో. ఒక ఇటుకీ లేదు, ఒక ప్యాకెట్ సిమెంట్ లేదు, ఒక కడ్డీ లేదు, గుడి దగ్గరకు రాలేదు, ఏమీ లేదు, ఏమేమి మాకు తెలియదు. ఆ డబ్బులు 8 లక్షలు జారీ చేసుకున్నాడు, ఎవడు బయటకు పడినవి. మన ఎంపీ గారి నిధుల్లో 8 లక్షల చిల్లర మా అన్నదమ్ముడైన ఒక ఆయన అకౌంట్లో పడినాయి. ఆయనలో అకౌంట్లో పడి 7-8 నెలలు అయింది. ఆయన పర్లేదన్నాడు, మాకు ఏమి చెప్పడం లేదు, మాకే ఇట్లా అన్యాయం జరిగింది సార్, డబ్బులు కాజేసినారు. మరి ఈ మా అన్నదమ్ముడైనటువంటిది ఈయన నారాయణపురం వెంకటేశ్వర గారు ఈరోజు అన్యాయంగా 8 లక్షలు డ్రా చేసినాడు. మేము ఒక అన్నదమ్ముడని నమ్మినాము, ఆయనకే కాంట్రాక్ట్ ఇచ్చినాము అని అది చాలా అన్యాయము. మాకు ఒక విషయం కూడా చెప్పుకోకుండా 8 లక్షలు డ్రా చేసినాడంటే ఇది చాలా దారుణం అండి. దీన్ని మేము పూర్తిగా మా 7 ఊర్ల అన్నదమ్ములు ఖండిస్తున్నామండి. ఏదైతే ఆ రోజు ఎంపీ లాడ్స్ ఆయన ఇచ్చినాడో ఆ లెటర్కి సంబంధించి మొన్న 9వ నెలలో ఒక వైసీపీ నాయకుడు వైసీపీ కార్యకర్తకి ఆ డబ్బులు అకౌంట్లోకి పడ్డామంటే ఇది నిజంగా ఎంత నికృష్టంగా ఎంత నీచంగా వాల్మీకులు అయ్యిండు కూడా ఆ వాల్మీకులకు సంబంధించిన డబ్బుని వాళ్ళ సొంత ఖర్చుల కోసం సొంతంగా వాడుకోవడం నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి అవినీతి ఇంకా కూడా వాళ్ళు మానలేదు ఎక్కడ కూడా. ఈ అవినీతి ఇలాగే కొనసాగిస్తున్నారు. రంగయ్య చెప్పకపోతే అది కలెక్టర్ కానీ లేదా సిపిఓ కానీ రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని లోపల పంపించే ఏర్పాటు కూడా చేస్తామని నేను మీకు తెలియజేస్తున్నాను. ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు తహవూర్ రాణా మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి చేరుకోనున్నాడు. ఢిల్లీలో విమానం దిగిన వెంటనే అతన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయనున్నారు. తర్వాత పటియాలా హౌస్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు రిమాండ్ విధించిన వెంటనే తీహాడ్ జైలుకు తరలిస్తారు. ఈ మేరకు పాలం విమానాశ్రయం, పటియాలా హౌస్ కోర్టు, తీహాడ్ జైలు వద్ద భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. తీహాడ్ జైలులో అత్యంత భద్రత కలిగిన బ్యారెక్లో రాణా ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. రాణాను ఎన్ఐఏ కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తే ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ ప్రభుత్వ హస్తం బహిర్గతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కీలక నిందితుడు తహవూర్ రాణాను అమెరికా అప్పగించడంతో ముంబై దాడుల కేసు విచారణలో వాదన కోసం కేంద్ర హోంశాఖ అడ్వకేట్ నరేందర్ మాన్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ తరపున నరేందర్ వాదించనున్నారు. ముంబై దాడులపై 2009 నవంబర్ 1న ఢిల్లీలోని ఎన్ఐఏ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవూర్ హుస్సేన్ రాణా ఇతరుల్ని నిందితులుగా చేర్చారు.
రాణా, హెడ్లీలను అప్పగించాలని గతంలోనే అమెరికాను కోరింది. దర్యాప్తులో సాయం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేసు దర్యాప్తు పూర్తి చేసిన ఎన్ఐఏ మొత్తం 9 మంది నిందితులపై 2011 డిసెంబర్ 24న న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కాంప్లెక్స్లోని ఎన్ఐఏ న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేసింది. రాణా రాకతో ఆ కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. పొట్టకూటి కోసం కువైట్ వెళ్లిన ఓ తెలుగు మహిళపై అక్కడి యజమానులు దాడి చేసి పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలపడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ కోసం 2 నెలల క్రితం కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లారు. ఉద్యోగంలో చేరే ముందు నెలకు 150 దినార్లు వేతనంగా ఇస్తామని చెప్పి తర్వాత 100 దినార్లే ఇవ్వడంతో ఆమె యజమానుల్ని ప్రశ్నించారు. ఆగ్రహావేశాలకు గురైన యజమానులు ఆమెపై యాసిడ్ దాడి చేసి పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఈ దారుణం జరిగి 10 రోజులైనట్లు తెలిసింది. కొద్దిగా కోలుకున్న బాధితురాలు విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెప్పగా వారు స్థానిక పోలీస్ స్టేషన్లో యజమానులపై ఫిర్యాదు చేయించారు. బాధితురాలి పాస్పోర్ట్ ఇంటి యజమానుల దగ్గరే ఉండిపోవడంతో కేసు వెనక్కి తీసుకుంటేనే ఇస్తామని వారు ఆమెను వేధిస్తున్నట్లు తెలిసింది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె పిచ్చాసుపత్రిలోనే మగ్గిపోతున్నారు. తన బాధనంతా వీడియో కాల్ ద్వారా తమ్ముడికి చెప్పుకున్నారు. ఏజెంట్ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి బాధితురాల్ని స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. అనంతపురం జిల్లా పామిడి మండలం కొండాపురంలో మట్టి మిద్ది కూలి 3కి గాయాలయ్యాయి. ఇంటి యజమాని కృష్ణ, కుమార్తె హారికకు స్వల్ప గాయాలు కాగా కృష్ణ భార్య లక్ష్మికి కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. బాధితుల్ని పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రిలో చేర్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ఉమ్మీద్ రాష్ట్రంలోని ముస్లింలకు ఆశాజ్యోతిగా నిలుస్తోందని మాజీ వక్ఫ్ స్పెషల్ ఆఫీసర్ మహమ్మద్ ఇక్బాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు మేలు చేసే విధంగానే వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 19 నుంచి 24లో వైసీపీ గవర్నమెంట్లో ఒక వక్ఫ్ ల్యాండ్ ఎక్కడ ఉందో ఎవరికి అసలు దాని మీద ఎవరైనా ఫోకస్ చేసింది కూడా ఎప్పుడు లేదు. ఒట్టి ఏదో అమ్మ ఒడి ఇవి ఏదో ఒకసారి వేశాం. మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను మైనార్టీ కమిషన్గా ఉన్నాం. ఎంఎస్డిపి నిధులు 60%, 40% రిలీజ్ చేసి చాలా వరకు గోడలు లేపారు. అప్పుడు పోయినసారి 19 to 24లో ప్రైమ్ మినిస్టర్ జన వికాస్ కార్యక్రమాలు ఇటువంటి పాలిటెక్నిక్లకు, ఉర్దూ స్కూళ్లకు దానికి ఎంత మనం రిలీజ్ చేసినా కూడా అవి లేవు. గాయం అది కేంద్ర ప్రభుత్వం ఏ దృష్టికోణంతో తీసుకురానివ్వండి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మైనారిటీలు సురక్షితంగా ఉన్నారు. అన్ని రంగాల అభివృద్ధి చెందుతారు. ఇంకా వక్ఫ్ ఇంట్రెస్ట్ దాన్ని సంరక్షించబడతాయి. ముస్లింల హక్కులు సంరక్షించబడతాయని నా గట్టి నమ్మకం. షిరిడి సాయి పాదుకల యాత్ర ప్రారంభమైంది. సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో అర్చకులు సాయిబాబా వాడిన అసలు తోలు పాదుకలకు పూజలు నిర్వహించారు. అనంతరం యాత్రను ప్రారంభించారు. భక్తుల డిమాండ్ దృష్ట్యా ఏప్రిల్ 26 వరకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 8 నగరాల్లో సాయిబాబా పాదరక్షల యాత్ర జరగనుంది. మొత్తం 2776 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందని సాయిబాబా సంస్థాన అధికారులు తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన అరాచక శక్తి. వైసీపీ హయాంలో అధికారం వండతో రెచ్చిపోయారు. అల్లరి మూకల్ని వెంటేసుకుని 2020లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు రానియకుండా అడ్డుకున్నారు. అప్పట్లో ఈ ఘటనపై తూతు మంత్రంగా కేసు పెట్టారు. కూటమి ప్రభుత్వంలోనైనా అతని ఆట కట్టిస్తారనుకుంటే పోలీసులు పట్టించుకోవటం లేదు. చివరకు ఓ వ్యక్తి లోకేష్కు, సీఎంఓకి ఫిర్యాదు చేస్తే స్పందించిన విశాఖ పోలీసులు అరాచక శక్తి ఆట కట్టించకుండా ఏకంగా ఆ రోజు అతను అక్కడ లేడంటూ కేసునే కొట్టేశారు. తాజాగా ఆ రోజు జరిగిన ఘటనలో వైసీపీ నేత అక్కడే ఉన్నాడంటూ ఫోటోలు, వీడియోలు బయటపెట్టడంతో పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
చూశారుగా, ఇతనే కేకే రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్. 2020 ఫిబ్రవరి 27న విశాఖ విమానాశ్రయంలో వైసీపీ నేత కేకే రాజు ఆధ్వర్యంలో రౌడీ మూకలు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అడ్డుకున్నారు. వందల మంది గూండాల్ని తీసుకొచ్చి అలజడి సృష్టించారు. 7 గంటల పాటు ఎయిర్పోర్టును దిగ్బంధం చేశారు. ఆనాటి పరిణామాలపై అప్పట్లో ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేశారు. అల్లర్లకు నేతృత్వం వహించిన కేకే రాజు, ఆయన అనుచరులైన ఆళ్ల శివగణేష్, బాణాల శ్రీనివాసరావు, సేనాపతి అప్పారావు, కోలా గురువులు, మరికొందరు రౌడీ షీటర్లను నిందితులుగా చేర్చలేదు. వైకాపా అధికారంలో ఉండడంతో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. ఆ రోజు విమానాశ్రయం వద్ద పోలీసులతో కేకే రాజు దురుసుగా వ్యవహరించిన ఫోటోలు, తన అనుచరగణం రౌడీ మూకల్ని వెంటేసుకుని తిరుగుతున్న దృశ్యాలతో గతేడాది నవంబర్ 16న గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవటం వల్ల గోపాల్ రెడ్డి జనవరిలో మంత్రి లోకేష్ ను కలిసి అర్జీ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు గోపాల్ రెడ్డిని స్టేషన్ కు పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆపై కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో గోపాల్ రెడ్డి మార్చి 6న విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అర్జీ ఇచ్చారు. చివరకు విషయం సీఎంఓ దృష్టికి వెళ్లడంతో కేసును రీఓపెన్ చేస్తున్నట్లు పోలీసుల నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అసలు కేకే రాజు ఘటన ప్రదేశంలోనే లేరని మళ్లీ కేసు ముగించేశారు. పోలీసుల తీరుపై ఫిర్యాదుదారుడు గోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేకే రాజు అక్కడే ఉన్నాడంటూ ఆధారాల్ని చూపుతున్నారు. నేను గత సంవత్సరం ఎయిర్పోర్ట్ జోన్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సిఐ కూడా ఆ ఫిర్యాదును తీసుకొని ఏదైతే పాత ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ని నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో పరిశీలిస్తే అసలు దాంట్లో కారకులైనటువంటి పేర్లు ఏమీ లేవు. ఈ విషయమే గతంలో మంత్రి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ సిఐ పిలిపించి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడంతో క్లోజ్ చేశారు. తర్వాత మళ్ళీ నేను చంద్రబాబు గారికి ఫిర్యాదు చేస్తే అదేవిధంగా వారు ఏసీపీ పిలిపించారు, వెస్ట్ ఏసీపీ. ఆయన కూడా స్టేట్మెంట్ తీసుకొని కేసు క్లోజ్ చేసామని చెప్తే మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది, మీ కేసు క్లోజ్ చేసామని. ఒక అరగంటలోనే మళ్ళీ మీ కేసుని తిరిగి ఓపెన్ చేస్తున్నామన్న మెసేజ్ వచ్చింది. వచ్చినప్పుడు డీసీపీకి పంపించామని చెప్పారు. ఆ డీసీపీ కూడా కనీసం ఎటువంటి విచారణ చేయకుండా కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే విశాఖ పోలీసులు వైసీపీ పాలనలోనే ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 10 ఫోటోలు నేను ఏసీబీకి చూపిస్తే ఒక 5 ఫోటోలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రతి ఫోటోలో కూడా కేకే రాజు చంద్రబాబు గారికి అతి దగ్గరలో ఉన్నారు. కానీ పోలీసులు ఏమని చెప్పారంటే ఆ వ్యక్తి లేడు అనేసి చెప్తున్నారు. మరి నేను ఇచ్చిన ఫోటోలు ఏం చేస్తారో చూడాలి. ఆ రోజు విమానాశ్రయం పరిసరాల్లోనే కేకే రాజు లేరంటూ నివేదిక తయారు చేసిన పోలీసులు గోపాల్ రెడ్డి వద్ద ఉన్న ఫోటో ఆధారాలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.